ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కరోనా తర్వాత వ్యాక్సిన్ ఏసుకోవడం వల్ల ఈ హార్ట్ అటాకులు ఎక్కువైతున్నాయి అనే టాక్ అయితే వస్తుంది సార్. ప్రజల్లో నార్మల్ పీపుల్ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. దానికి మీరేమంటారు అసలు? కరివేపాకు కషాయమే. దీన్ని మించిన కషాయం లేదు కదండీ! ఆ! తీసుకోవచ్చు దీన్ని. అంటే వ్యాక్సిన్ వల్ల వచ్చింది ఇది అని అంటున్నారు. వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రాలేదమ్మా. ఈ హ్మ్. నా 40 ఏళ్ల 40 ఏళ్ల అనుభవంగా ఈ 4 సంవత్సరాలుగా నాకొచ్చిన పేషెంట్ల నుంచి హ్మ్. ఈ వ్యాక్సిన్ వల్ల పురుషుల్లో మగతనం కోల్పోతున్నారు. మధుమేహం మొదలైతాంది. ఓకే. 2 ఒకటి మగతనం కోల్పోవడమా, రెండవది మధుమేహం రావడమా. ఇది 2 జరుగుతుండే. ఓకే. శరీరం ఎనర్జీ లేకుండా అయిపోవడం, నీరసించిపోవడం, హ్మ్. ముఖంలో కళేబరం లేకుండా పీతకల మాత్రం రావడం, థైరాయిడ్ వస్తూ ఉంది, మధుమేహం వస్తూ ఉంది, ఎలక్షన్ పోగొట్టుకుంటున్నారు. ఈ 3 ప్రధాన కారణాలు ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ద్వారా. నాకక్కడ చాలా మంది వచ్చారు. అవును. నేనందరికీ ఒకటే, నేనేం మందు ఇవ్వను, ఇలా రెమెడీ చేసుకోపోండి. హ్మ్. ఒక్కరికైతే మందు ఇవ్వగలను, హ్మ్. రోజు 10 మంది ఎలా ఇవ్వగలను. ఒక రెమెడీ రాసి స్లిప్ ఇచ్చేస్తా, అలా చేసుకుంటూ చాలా మంది ఆరోగ్యంతో సొంతం చేసుకొని ఎంతో మంది నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారమ్మా. అదే అద్భుతమైన రెమెడీ ఇది. ఇంట్లో దొరికేవి కాబట్టి మనం చేసుకొని మన ప్రిపేర్ ఇంట్లోనే కదా, చేసుకోవాలి. వంటిల్లో వైద్యశాల. అది అవును. చేసుకోలేక బాధపడతా ఉండేది మనం. ఓకే. వెరీ సింపుల్ అది. ఓకే. చేసుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క మెసేజ్ని లక్షలాది మందికి నేను పంచుతున్నది నేను గర్విస్తున్నాను ఈరోజు. గారు చాలా చక్కగా వివరించారు. అయితే కరివేపాకు ఒక్కొక్కసారి మనం తెచ్చి పెట్టేస్తాం, అది ఎండిపోతుంది. దానితోని కూడా ఏమైనా కషాయం చేసుకోవచ్చు అంటారా? చక్కటి మంచి ప్రశ్న అడిగారు. ఇది ఎండిన కరివేపాకు ఇళ్ళల్లో పొడుము తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పే వైద్య విధానానికి, ఒక రెమెడీకి పచ్చి కరివేపాకే అద్భుతంగా ఉంటుంది. ఓకే. పచ్చి కరివేపాకుని వాడుకుంటే చాలా బెస్ట్ అమ్మా. హ్మ్. ఆ రోజు కారో తెచ్చుకోవచ్చు. ₹10 వేసి ఇంత కట్ట ఇస్తారు. హ్మ్. ఆ 2, 3 రోజులు వస్తుంది. కానీ అలా తెచ్చుకున్న కరివేపాకు దయచేసి ఫ్రిడ్జుల్లో పెట్టకండి. ఓకే. ఒక తడి బట్టలో చుట్టి ఒక పక్కన పెట్టండి. ఓకే. ఫ్రిడ్జ్‌లో పెట్టితే అందులో ఉండే ఔషధ విలువలన్నీ కోల్పోతాయి. ఓకే. ఇంత రెమెడీ ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి నేను చెప్పే ఈ కరివేపాకు చక్కటి ఒక వైద్య విధానాన్ని తెచ్చుకున్న తర్వాత కరివేపాకుని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఒక తడి గుట్టలో చుట్టి అలా పక్కన పెట్టుకుంటే 3-4 రోజులు మీకు అది అవసరమవుతుంది. ఓకే. యెస్. ఒక 40 రోజులు వాడాలా? వాడాలి. ఓకే. 40 రోజులు 20 రోజులు వాడితే చాలమ్మా. 40 రోజులు దూరం. పొద్దున వాడాలా? నైట్ వాడాలా మరి? ఒకప్పుడు వాడండి. ఓకే. నైటే. ఓకే. ఇక్కడ పక్షవాతం వచ్చిన, హ్మ్. హార్ట్ వచ్చిన అర్ధరాత్రి 2-4 మధ్యలోనే వస్తూ ఉండేది. అవును. నైట్ టైమ్‌లో ఎక్కువ వస్తుంది. దేనికంటే ఇక్కడ శరీరం అంతా శీతల స్వభావం దాల్చి ఉంటుంది. సాయంత్రం పనుకొని ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. రాత్రి 12 తర్వాత మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోతుంది. అందుకే అంటారు రాత్రుల్లో పెరుగు తినకండి. హ్మ్. పెరుగు మజ్జిగ తింటే ఇక్కడ పిత్తం పోయి మీకు కఫంలో చేరిందంటే వచ్చేటివి ఈ సమస్యలు. ఓకే. రాత్రుల్లో పెరుగు ఆపేయండి. ఓకే. ఎవరైనా గాని నైట్ టైమ్‌లో తాగొచ్చు. పచ్చి కరాపాకే దీనికి అద్భుతమైన అమృతం. పచ్చి ఓకే. కరాపాకే తెచ్చుకొని మందులు వాడుకోండి.